వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని మన ఇంట్లో ఎంతో టేస్టీగా చేసుకోవడానికి ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే కావాల్సిన పదార్థాలు: 1.5 kg చేపలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జండి, అలాగే కారం, పసుపు, పుదీనా, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ, సాల్ట్. చేపల పులుసుకి కావాల్సిన గ్రేవీ అండి: 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంప్, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే పెద్ద సైజు ఒక ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు, అండ్ ఒక 50 గ్రాముల అల్లం అండి, ఇలాగా సన్నగా ముక్కలు తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, మరికొన్ని పచ్చిమిర్చి, అలాగే చిన్న దాచిన చెక్క ముక్కలు కొన్ని, అలాగే కొన్ని ఒక 5-6 లవంగాలు, ఒక 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా ఉండాలండి. దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గాను చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక 1 కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 4-5 చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, అది కూడా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే చిటికెడంతా మెంతు పౌడర్ వేసుకోవడం వల్ల చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయలు అనేవి కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలాగే ఒక గుప్పెడంతా పుదీనాను కూడా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేయించుకున్న తర్వాత 2 మినిట్స్ అనేవి మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇందాకలా పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా మసాలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇదంతా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు నూనె తేలేంత వరకు మరగనివ్వాలండి మూత పెట్టి. అలా మరిగిన తర్వాత చూసారు కదండి, ఇలా మరగాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం మసాలాలో చిల్లీ వేసాము, అలాగే తాలింపులో కూడా చిల్లీ అనేవి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఈ పులుసు అంతా బాగా మరగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఇలా మరిగిన తర్వాత నూనె తేలుతుంది కదా, అప్పుడు మనం చేప ముక్కలు అనేవి తీసుకొని ఒకదాని వెంట ఒకటి నెమ్మదిగా వేసుకోవాలండి. ఆ చేప ముక్కలు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంటే చేపలు అనేవి విరిగిపోకుండా, అలాగే ప్యాన్ కతుక్కోకుండా నీట్గా అనేవి ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి పులుసు అనేది. ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాతనే చేప ముక్కలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది పులుసు అంతా. ఈ విధంగా ఉడికిన పులుసులోకి ఇలా ఒక్కొక్క చేపను వేసుకుంటూ ఉండాలి. ఇవి 1.5 kg చేపలకి నేను మెజర్మెంట్స్ చెప్పానండి. అదే మీరు ఎక్కువ చేపలు తెచ్చుకుంటే దానికి డబల్ మెజర్మెంట్స్తోని చేసుకోండి మీ ఇంట్లోనే. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ తప్పకుండా ఆదరిస్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ట్రై చేసి బిలో కామెంట్లో నాకు తెలపండి. మీరు కూడా ఎలా చేశారో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ముక్కలు అనేవి గరిటె పెట్టి తిప్పకూడదనమాట. తిప్పకుండా కళాయి అనేది పట్టుకొని ఇలా తిప్పాలి. గరిటె పెట్టి తిప్పడం వల్ల ముక్కలు అనేవి ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి. సాధ్యమైనంత వరకు ఇలాగే తిప్పాలండి. అలాగే చూసారు కదండి, 10 to 15 మినిట్స్ వరకు చేపల పులుసు ఎంత బాగా ఉడికిందో. అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు చేపల పులుసు అనేది ఉడకటం వల్ల చాలా టేస్టీగాను, అలాగే ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.